ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతయ నమః ఐం సరస్వత్యై నమః శ్రీమాత్రే నమః గాయత్రీ పరంబికాయ నమః దుందుర్గాయ నమః ఓం నమః శివాయ శివాయ గురవే నమః అరుణాచలేశ్వరాయ నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పరిష్కారం అందిస్తే కనుక శ్రేయదాయకంగా ఉంటుంది, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే రాశిలో అంతా కూడా వృషభ రాశిలో శుక్రుడి సంచారం జరుగుతుంది. ఇక్కడ మేషరాశిలో అంతా కూడా సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచారం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ధనస్థానంలో సంచారం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఎవరున్నారంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అంగారకుడితో పాటు కలిసి ఉండడం వల్ల ప్రధానంగా దోషకారిగా ఉన్నారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది, బడలిక ఎక్కువగా ఉంటుంది. తరచుగా అనారోగ్య ప్రాబ్లమ్స్ రావడం కానీ, తరచుగా దీర్ఘకాలికంగా అనారోగ్య ప్రాబ్లమ్స్లో మీరంతా కూడా సతమతం అవుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి అపమోక్ష దోష నివారణార్థం మృత్యుంజయ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం, మృత్యుంజయ మంత్రాన్ని అంతా కూడా సంపుటితం చేసి భస్మాభిషేకాన్ని అంతా కూడా పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల ఈ అపమోక్ష దోష నివారణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, ఈ యొక్క వ్యాపారంలో లాభాలంతా కూడా గణించాలన్నా, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేయదాయకంగా ఉంటుంది. మీకంతా కూడా తామర పూలతో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, తులసి దళాలతో అర్చించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది. గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది కావున ఈ యొక్క నూతన పెట్టుబడులంతా కూడా స్వల్పంగా మీరు వాయిదా వేసుకొని మంచి గ్రహస్థితి యోగకరంగా ఉన్నప్పుడు, జాతకరీత్యా దశ యోగకరంగా ఉన్నప్పుడు మీరంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. పరమేశ్వరుడికి అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు
అగ్నికి నవధాన్యాలు సమర్పించడం మాత్రం చేత మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. రాధశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.